నమస్తే రమగారు. నమస్తే రమగారు, కొంతమంది అన్నీ ఉంటాయండి, ఏదో బాధ, ఎందుకు వాళ్ళు బాధపడుతూ ఉంటారో తెలీదు, ఎక్కడ ఇబ్బంది పడుతుంటారో తెలీదు. అది మరి నిజంగా ఉంటుందా లేకపోతే సింపతి కోసం అలా ఉంటారా అది కూడా అర్థం కాదండి. వాళ్ళని చూసామంటే మిగతా వాతావరణం అంతా కూడా పాడైపోతుంది. అయ్యో ఏంటి వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా ఉంటున్నారు, ఏం జరిగింది. అదే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మన వల్లే ఏమన్నా జరిగిందా, ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా అలాంటి దిగులు పడ్డానికి అన్నీ ఉంటాయి. వాళ్ళు బాధపడడానికి కారణం ఏమిటో మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అన్ని దానికి హర్ట్ అయిపోతారు, దీనికి హర్ట్ అయిపోతారు, దానికోసం దిగులు పడతారు, దీనికోసం టెన్షన్ పడుతుంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజానికి అంత మాత్రపు పరిస్థితులు లేని వాళ్ళు కూడా టింగురంగమని కనపడతారు. వీళ్ళకి డబ్బులు ఉంటాయి, కొంత చాలా కాకపోయినా కొంత ఉంటాయి. హాయిగా తిని తిరగచ్చు, హాయిగా తిని సంతోషంగా ఉండొచ్చు, ఉండలేకపోతారు. అదేదో జరగలేదని, ఇదేదో అవ్వలేదని, పిల్లాడు ఏదైనా పీజీ చదువుకుంటుంటే ఫారిన్ వెళ్ళి చదివించలేకపోయామని, ఆ ఫారిన్ కూడా పంపిస్తే పెళ్లి చేయలేకపోయామని, పెళ్లి కూడా చేశాక పిల్లలు కలగలేదని ఏమిటో ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. సాటిస్ఫైడ్గా ఉండటం అనేది అసలు పాయింట్లే ఉండవు. అసలు సాటిస్ఫాక్షను అనేది ఇవాళ రేపు మన దేశ చరిత్రలోనే లేనట్టుగా కనపడుతుంది. ఇప్పుడు చాలామంది డిప్రెస్డ్ వాళ్ళు చేయాలి. పిల్లలకి డిప్రెషన్, పెద్దవాళ్ళకి డిప్రెషను, ఆడవాళ్ళకి డిప్రెషను, మగవాళ్ళకి డిప్రెషను. మా అమ్మలు తాతలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇదివరకు ఈ సంసారం అంతా నేనే నడిపాను, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక వయసు వచ్చాక ఎవరు పట్టించుకోరు. ఇది సహజం అనే ఉండదు. ఇందులో డబ్బులు ఉన్నవాడు లేనివాడు తేడా లేదు. దిగులు ప్రతి వాళ్ళకి. అవునండి, బతుకవచ్చు. భలే మంచి కథ ఒకటి ఉంది దీని మీద. అవునా? దిగులు పడ్డం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. రాజుగారికి ఎప్పుడూ ఏదో ఒక చింత, దిగులు. రాజకీయ దిగులా? అన్నం తింటారు, ఆయనకి బాధగా ఉంటుంది. రేపు వంట ఇంత బాగా కుదురుతుందో కుదరదు. కాదు రమ్మగారు, రాజుకే దిగులా? చెప్పండి. భోజనం బాగా కుదురుతుందో కుదరదో, అలాంటి విషయాల దగ్గర నుంచి రేపొద్దున తన కుమారుడు సరిగ్గా రాజ్యం చేస్తాడో చేయడో, కుమార్తెకి వచ్చే వరుడు సరిగ్గా ఉంటాడో ఉండడో, వాడు బలవంతుడవుతాడో అవ్వడో, ఒకవేళ భార్య కంటే ముందు నేనే చనిపోతానేమో, పిల్లవాడు పెద్దగా కాకముందే నేను అలాంటి ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి ఆయనకి. ఊహలతో దిగులు. అన్నం తినబుద్ధి కాదు, మంచినీళ్ళు సహించవు, ఏమిటో అలా సూర్మయ్యేలాగా ఉంటాడు. రాత్రిళ్ళు నిద్ర పట్టదు, దాంతో పగలు నిస్త్రాణగా ఉంటాడు. మన సింహాసనం మీద కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉంటాడు. కునికిపాట్లు పడేవాళ్ళు ఎట్లా ఉంటారు? ఇట్లా ఉండరు, ఉసూర్మియాలాగా ఉంటారు, తలకాయ వెళ్ళాడేసుకుని. జనమంతా అయ్యో రాజుగారు ఏదో దిగులు పడుతున్నారు, ఆయన ఎందుకు దిగులు పడుతున్నాడో తెలీదు. మా నాన్న నేను చిన్నతనంలో ఉండగానే పోయాడు, నేను కూడా అలాగే నా కొడుకు చిన్నతనంలోనే పోతానేమో. ఇట్లా దిగులు దిగులు దిగులు. ఎన్ని మందులు వాడినా ఆయనకి అన్నేచ్ఛ రావట్లేదు, ఆ దాహం తీరదు, నీళ్ళే తాగుతూ ఉంటాడు ఎంతసేపు. ఆహారం ఏమి ఎక్కుతుంది? నీళ్లు తెగ తాగేసేవాడికి ఆహారం ఎక్కదు. దాంతో అన్నేచ్ఛ లేదు, దాంతో నీరసం, దాంతో నిద్ర పట్టదు, దాంతో దిగులు, దాంతో డిప్రెషను. ఈయన డిప్రెషను ఆస్థానంలో ఉన్న వాళ్ళందరికీ, ఆయన ఉసూర్మి అలా కూర్చుంటే మిగిలిన వాళ్ళు టింగు రంగామని ఎలా ఎగురుతారు? రాజకీయ దిగులుంటే ఇక అట్లా ఉండి సరే రకరకాల వైద్యుల్ని పిలిపించారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు సరే. ఆయన ఒకరోజు ఒక వైద్యుడు, నేను కొంచెం మంచి రంగమార్తాండ వైద్యుడు, చాలా గొప్పవాడు అనమాట ఆయన కూర్చుని బాగా 4-5 రోజుల పాటు రాజుని మాట్లాడిచ్చాడు. ఈ మాటల సందర్భంలో రాజుకి ఇట్లా భవిష్యత్తు పట్ల దిగులు, రేపెట్లా అన్న భయం, ఆ రేపు మీద భయంతో ఇవాళ బతకట్లేదు ఆయన హాయిగా. ఇది అర్థమైంది. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, కాదండి రాజుగారు, చాలా అత్యద్భుతమైన ఒక మహావైద్యం ఒకటి ఉంది, మా ముత్తాత గారు మీ ముత్తాత గారికి చేశారు. ఏమీ లేదు, చీకు చింత లేనివాడు ఎవడైనా ఒక వ్యక్తిని పట్టుకుని వాడి దగ్గర నుంచి ఒక జత దుస్తులు సంపాదించి వేసుకున్నారా, మీ మొత్తం చింతంతా పోతుంది. నాకు ఈ దిగులు ఎలా పోతుంది అని అడుగుతున్నాడు ఆయన. వాడిది ఒక్క జత బట్టలు సంపాదించండి, మీకు తీరిపోతుంది. ఆయన కానీ రాజుగారు, ఓహో ఈ దిగులు తీరిపోయేందుకు ఇది నేనే పోగొట్టుకోవాలనుకోవటంలా, ఆయన దానికి ఒక వైద్యం కావాలి. డిప్రెషన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు, నాకు డిప్రెషన్ అండి, డిప్రెషన్కి మందులు వాడుతున్నామని చెప్తున్నారా అందరూ. అవునవును. మన డిప్రెషన్కి మన వైద్యం మన మనసులో ఉంది, మనం దాని మాట వినం అసలు. బయట నుంచి దానికి ఇప్పుడు డిప్రెషన్ అనేది ఎక్కడొస్తుంది? బ్రెయిన్, మనసులో. అవును, దానికి మందు కూడా మనసులోనే ఉంటుంది. అంత ఆలోచించలేకపోతారు ఆ డిప్రెషన్లో. అట్లా వెంటనే ఈయన ఏం చేశాడు, మొత్తం సైనికులకి అందరికీ చెప్పాడు, అస్సలు దిగులు చీకు చింత లేని కుటుంబాలు పట్టుకోండి,
వాళ్ళ దగ్గర నుంచి ఒక జత బట్టలు పట్టుకునండి అని శభాష్. మొత్తం రాజ్యం అంతా గాలించారు. ఎవరిని అడిగినా ప్రతి వాళ్ళకి ఏదో దిగులు ఉంటుంది. మా నాన్న పోయారు, మా అమ్మ పోయింది, నా కుమారుడు పోయాడు, నా పిల్లలు పైకి రావట్లేదు, నాకు డబ్బులు లేవు, నా పిల్లాడికి చదువు లేదు, పిల్లకి పెళ్ళైంది కాపురానికి వెళ్ళలేదు, పెళ్ళైన పిల్లకి ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు మనవాళ్ళు కలగలేదు, లేదా మా అబ్బాయి తాగుపోతో తిరిగిపోతో వెతవో ఏదో, లేదా మా నాన్నే తాగుపోతో తిరిగిపోతో, మా ఆవిడ గయ్యాలి, మా అత్తగారు మంచిది కాదు, పొట్టాడుతుంది, నాకు ఇల్లు లేదు, నాకు డబ్బులు లేవు, నాకు ఉద్యోగంలో ఇది లేదు, ఎన్నున్నాయి విజయ దిగులు పడ్డానికి విషయాలు నానా రకాలు. ఎన్నో. ఎవరిని అడిగినా ప్రతి వాడికి దిగులు. వెతికారు 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 చివరికి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చున్న ఒకడు వీళ్ళకి కనపడ్డాడు. వాడు హాయిగా ఉన్నాడు, అన్నిటికీ నవ్వుతాడు. ఏదైనా దిగులు ఉందంటే దిగులా, ఎందుకు దిగులు అన్నాడు. అనేసరికి అమ్మ దొరికాడురా, వీడు బ్రహ్మాండ నాయకుడు, మనకి వీడే కావాలి అని ఆయన పట్టుకున్నారు. బాబు పద రాజుగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. అనేసరికల్లా సరే తీసుకుపోయారు. ప్రపంచంలో మన ఊళ్ళో, ప్రపంచం అంతా పెద్దది కాదు, మన ఊరు, మన రాజ్యంలో అస్సలు దిగులు లేదు, చీకు చింత లేదు అని చెప్పిన ఏకైక ప్రాణి ఈయనే అని నుంచోబెట్టారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు, పైకి కిందకి చూశాడు. వీడికి దిగులు పడ్డానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి వీడిలో, కానీ పట్టలేదు అని, బాబు నీదొక జత బట్టలు ఇస్తావా నాకు అని అడిగాడు రాజుగారు చాలా మర్యాదగా. అది మహానుభావుడు కదా, దిగులు లేని వాడు మహానుభావుడు అంతే. అనేసరికల్లా బట్టల నా దగ్గర ఉన్న ఈ గావంచ తప్ప నాకేం బట్టలు లేవు అన్నాడు. ఒట్టి ఒక చింకి గావంచా కట్టుకుని, తలకొక తువ్వాలు కట్టుకుని, ఒక కర్ర పట్టుకుని ఉన్నటువంటి ఒక మనిషి నాకు ఏ దిగులు లేదు. వాడు తిండికి దిగులు పడచ్చు, బట్టకి దిగులు పడచ్చు, ఇల్లు బాకిలి లేదని దిగులు పడచ్చు, సంసారం లేదని దిగులు ఎన్నున్నాయో వాడికి, ఏమీ లేవు. ఏముంది, ఏం చేస్తాం, దేవుడు ఇలా పుట్టించాడు, ఇలా ఉన్నాం అంతే. రాజు ఆశ్చర్యపోయాడు, నీకేం దిగులు లేదా, నీకు బట్టలు కూడా లేవు కదా అన్నాడు. బట్టలు లేకపోతే నేనున్నాగా, నేనున్నాను, బట్టలు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు అనగానే రాజు నిర్కాంతిపోయాడు. బట్టలు లేని వాడికి కూడా దిగులు లేదా, నాకేమిటి, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు దిగులు పడుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నీకు అన్నీ ఇస్తామన్నారు. ఎందుకంటే అవన్నీ నాకు హాయిగా చెట్టు కింద పట్టుకుంటే గాలి ఆడుతుంది, హాయిగా ఉంటుంది, దొరికిన పూట తింటా, లేని పూట లేదు, చెట్టు కింద పడుకుంటాను, వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోయాడు. రాజు నిదానంగా ఇతను వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడు. ఇతను ఎక్కడున్నాడు ఏమిటి అని. ఆ స్థానంలో అన్నం కూడా తినలా, వెళ్ళిపోయాడు. ఏవో రెండు వెళ్ళే దారిలో చింతకాయలు నేరేడు పళ్ళు కనపడితే 4 నాట్లో వేసుకున్నాడు. రాజుగారు ఆ వెనకాల నడుచుకుంటూ చూస్తూనే ఉన్నాడు. ఆ పోయి చెట్టు కింద కాళ్ళు చాపుకొని హాయిగా పడుకున్నాడు. వీడికి ఇంత హాయిగా నిద్ర పడుతోంది, నేల మీద ఒంటి మీద గుడ్లన్నా లేవు, కడుపులో ఆహారం లేదు, నాకెందుకు పట్టదు నిద్ర. రాజు రిపెంట్ అయ్యి ఆలోచించడం మొదలుపెట్టాడు. దిగులు పడాలి అని కారణాలు వెతుక్కుంటున్నాను నేను, ఈరోజు నాదని నేను తెలుసుకోవట్లా, నేను రాజుని, నాకు అన్నీ ఉన్నాయి, హాయిగా తిని పడుకోవచ్చు నేను, కానీ దిగులుతోటి నేను ఈరోజు ఏం చేయాలో, ఒక రాజుగా నా కర్తవ్యం ఏంటో, ఒక మనిషిగా నేను చేయవలసిన విధేమిటో నేను ఆలోచించట్లా, నేను తప్పు చేస్తున్నానని వెనక్కి వచ్చేసాడు. అప్పటిదాకా ఆయన బోల్డని సీసాలు ఉన్నాయి మందులు, ఆయనకి ఆ వైద్యం ఈ వైద్యం, ఆయుర్వేద వైద్యం, న్యాచురోపతి వైద్యం, మొత్తం వైద్యాలన్నీ మానేశాడు. హాయిగా ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యంలో అందరూ హాయిగానే ఉన్నారు. ఆ తర్వాత ఇక ఏ ఇబ్బంది లేదు. ప్రధానంగా వ్యక్తులు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇందులో నువ్వు దిగులు పడుతూ ఉంటే ఆ దిగులు నిన్ను ఇంకా లాగి లాగి కుంగి కునారిల్లిపోయేలాగా చేస్తుంది. ఇవన్నీ లోక సహజమైనవి, జనన మరణాలు అత్యంత సహజమైనవి, డబ్బు రాకడా పోకడా అత్యంత సహజమైనది, వచ్చినాడు వస్తుంది, పోయినాడు పోతుంది. మనిషిగా నా క్రియ నేను చేస్తాను, నా పని నేను చేస్తా, దిగులు పడుతూ కూర్చుంటే ఎట్లా కుదురుతుంది అని భావిస్తే ఏది ఉండదు. కాబట్టి దిగులు బాధలు వాటిని జయించండి. వాటికి వైద్యం మన మనసులోనే ఉందని గుర్తుపెట్టుకుంటే ఏ డిప్రెషను మన దగ్గరికి కూడా రాదు. అబ్బా భలే ఉంది రమ్మగారు, ఎంత బాగుందో నిజంగా అండి. చాలా చాలా వరకు చూస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్, అన్నీ ఉంటాయి. ఏమిటో బాధపడతారు వాళ్ళు, ఎందుకు బాధపడతారో తెలీదు. దాన్ని పోగొట్టుకోండి, ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. నమస్తే రమ్మగారు. నమస్తే చే